క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మన అంశము ఆత్మ. ఆత్మను గురించి మనము బైబిల్ నుంచి నేర్చుకోబోతున్నాం. మన అంశం వచ్చి ఆత్మ. బైబిల్లో ఆత్మ అనే పదానికి 4 రకాలుగా ఉపయోగించినట్టుగా మనం గతంలో చెప్పుకున్నాం, ముందే చెప్పాను. ఒకటి, జీవాత్మ అని అంటారు. తర్వాత మనుషుల్ని ఆత్మ అన్నారు, దేవుణ్ణి కూడా ఆత్మ అన్నారు. బైబిల్లో దేవుణ్ణి కూడా కొన్ని విషయాల్లో ఆత్మ అని పిలిచారు. తర్వాత దురాత్మలు ఉన్నాయి. తర్వాత అపవాదిని కూడా ఆత్మ అని, అపవిత్రాత్మ అని పిలిచినట్లుగా మనము బైబిల్లో చూస్తాం. అసలు ఆత్మ అనే పదానికి అర్థం ఏంటి అని మనం గమనిస్తే, అది హిబ్రూలో ఒక భాష రాశారు, సుక్ అంటారు హిబ్రూ భాషలో, ఇంకా గ్రీకులో. హిబ్రూలోకి వెళ్తే నెఫెస్ అంటారు. హిబ్రూలోకి వెళ్తే సరే, వాటి వివరాలు తర్వాత చెప్తాను నేను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆత్మ అనేది ఏంటి, ఒక ఆత్మ గురించి ఈరోజు నేర్చుకుందాము. మిగతా అన్ని కూడా మనము ప్రభు చిత్తమై తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే, ఇప్పుడు అన్ని ఆత్మలు, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, లేకపోతే అపవిత్రాత్మ ఉంది, లేక ఆత్మలు ఉన్నాయి అని అంటారు. కానీ ఎక్కువ వాడుకలో ఉండేది ఏ ఆత్మ అంటే, మనిషి చనిపోయి జీవించే దాన్ని బట్టే ఎక్కువ ఆత్మ అంటారు. ఎక్కువ ఆత్మ అంటారు. ఒక మాట బైబిల్లో తీసుకుంటారు, ఏమంటే ప్రసంగి 12:7 చదవండి. ప్రసంగి 12:7లో ఒక మాట తీసుకొని దాన్ని బేస్ అవుతూ ఉంటారు చాలామంది. దానికి నేను తర్వాత వివరణ చెప్తాను. చదవాలమ్మా. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ మాట తీసుకొని మన్నైనది మంటికి వెళ్ళిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు పోతుంది అని అన్న మాట తీసుకొని చాలామంది ఆత్మకి ఒక రూపాన్ని కట్టిపడేశారు. చాలామంది ఆత్మకి ఒక రూపాన్ని కట్టేశారు. అయితే బైబిల్ అని చెప్తాం, చూద్దాం. ఆదికాండం 2:7 వద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. చూసారా, ఇక్కడ దేవుడైన యెహోవా నేలమట్టిని తీసుకొని ఒక బొమ్మను తయారు చేసి, వాని నాసికా రంధ్రాలు అంటే ఏంటి, ముక్కు రంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ మాటకు అర్థం. ఇప్పుడు జీవవాయువు అంటే ఏంటో చెప్పగలరా? జీవవాయువు అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళని అడుగుతున్నారు ప్రత్యేకంగా. జీవవాయువు అంటే మనిషిని వెంటిలేటర్లు తీసుకెళ్ళి పెడతారు సీరియస్ కండిషన్లో. ఏం పెడతారు, ఎందుకు? ఇప్పుడు బయట ఉన్నప్పుడు మామూలుగా ఉన్నాడు, సీరియస్ కండిషన్ ఆక్సిజన్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు ఆక్సిజను అంటే? ఆక్సిజన్ ఎందుకు? అది శ్వాస అతను పీల్చుకోలేనప్పుడు ఆక్సిజన్ అంటే గాలిలో వచ్చే ఆక్సిజన్ చాలట్లా అతనికి. గాలిలో ఆక్సిజన్ ఉంటుంది ఆల్రెడీ, దేవుడు పెట్టేసిన ఆక్సిజన్ గాలిలో. ఈ ఆక్సిజన్ చాలినప్పుడు అతన్ని అంటే పీల్చే గాలిలో తక్కువ శాతం ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అతనికి ఎక్కువ కావాలి కాబట్టి ఆక్సిజన్ పెడతారు. నాకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్కే వేల సంఖ్యలో వేసారు ఆయన బిల్లు. ఏంది ఎంత బిల్లు అంటే, ఆక్సిజన్ ఒక నైట్ అంతా ఫుల్ డే ఆక్సిజన్ పెట్టాము, దానికి ఇంత అన్ని బిల్లు వేసాడు. గమనించండి, ఆక్సిజన్ ఎందుకంటే దాన్ని ఒప్పని దాన్ని సైంటిఫిక్గా ఏమంటారు ఆక్సిజన్ని? సైంటిఫిక్ వరల్డ్లో ఏమంటారు ఆక్సిజన్ని? ఓటు అంటారు.
ఓటు అంటే తెలుగు మీనింగ్ ఏంటి? ఆక్సిజను. ఓటు తెలుగు మీనింగ్ ఏంటి? జీవవాయువు. ఆక్సిజన్ అంటే జీవవాయువు. ఇక్కడ అన్నాడా జీవవాయువును ఊదగా అన్నాడా? ఆ జీవవాయువే ఆక్సిజను. గాలిలో ఏమేమి ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ అంటే అర్థం ఏంటి? మనం వదిలేదాన్ని మనము పీల్చినప్పుడు ఏమేమి పోతాయి? ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్ రెండు వెళ్తాయి మనం పీల్చినప్పుడు. గాలిలో రెండు ఉన్నాయి. అయితే ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వదిలేస్తాం మనం. ఈ కార్బన్ డైఆక్సైడ్ని కొన్ని జీవులు పీల్చుకుంటాయి. ఏ జీవులు అవి? చెట్లు. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని చెట్లు వల్ల ఆక్సిజన్ విడుదల చేస్తాయి, అవి మనము పీల్చుకుంటూ ఉంటాం. కనుక ఆక్సిజన్ లేకుండా ఇప్పుడు జీవవాయువు కదా, ఆత్మ ఉందనుకుందాం. దేవుడు ఆత్మ ఇచ్చాడు మనకి. ఎంతమందికి దేవుడు ఆత్మ ఇచ్చాడు చెప్పండి? నాకు ఆత్మ ఇచ్చాడు దేవుడు, మీకు ఇవ్వలేదా? ఎవరికి ఇచ్చాడు ఆత్మ? ఆ నిద్రపోయే వాళ్ళకి ఇలా. ఓకే ఓకే సరే. ఇప్పుడు జీవాత్మ అంటే ఆత్మ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్తో పని లేదు మనకి. ఆత్మ జీవింపజేస్తుంది కాబట్టి, ఆత్మ ఉంది కాబట్టి మనకి, దేవుడు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆక్సిజన్తో పని లేదు కదా. ముక్కులు మూసుకొని అందరూ, నేను ప్లాస్టర్ వేసేస్తా, ప్రార్థన అయిపోయింది అందరూ మొత్తానికి ముక్కులకి నోటికి ఆక్సిజన్ ప్లాస్టర్ వేసేస్తా. ఎందుకని? మీకు ఆక్సిజన్ మీకు ఇచ్చింది. ఇప్పుడు నేను కానీ చెప్పేవాళ్ళు కానీ ఆత్మ దేవుడిస్తే ఆత్మ వెళ్ళిపోతే ఆత్మ బతుకుతున్నామంటే ఆత్మకు ఒక పార్ట్ పెట్టేశారు. ఇప్పుడు జీవవాయువు కాకుండా ఆత్మ ఉంటే మరి ముక్కులు నోర్లు మూసేసుకొని ఆత్మతో బతకాల. 5 నిమిషాలు కూడా బతకలేవు నువ్వు, 2 నిమిషాలు బతకలేవు ముక్కు నోరు మూసేస్తే. గమనించండి, ఎంత గుడ్డిగా నమ్మేస్తామంటే, ఏయో మాటలు చెప్తామంటే ఆత్మ అంటే జీవవాయువు. నేను బైబిల్లో చూపిస్తా. ఇవన్నీ మీరు అనుకోవచ్చు నువ్వు చెబితే అయిపోద్దంటయా అని. కాదు, నేను అన్ను, బైబిల్లో చూపిస్తా. కిందకు వద్దాం, ఆత్మ అంటే ఏంటో చూద్దాం. యెషయా గ్రంథం, యోబు గ్రంథము. ఆత్మ అంటే జీవవాయువు అని అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథము 33వ అధ్యాయము. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. శ్వాసం అంటే అర్థం ఏంటమ్మా? శ్వాస అందట్లేదు అంటే అర్థం ఏంటి? ఊపిరి అందట్లా అంటే కదా. దేవుని శ్వాసము నాకు జీవం ఇచ్చాను. అర్థం చేసుకోండి. అంటే దేవుని శ్వాస అంటే అర్థం ఏంటి? మన శ్వాస అన్నా దేవుని శ్వాస అన్నా ఒకటే. శ్వాస అంటే ఏంటమ్మా? శ్వాస ఆడలేదంటే ఊపిరి ఆడలేదనే కదా, అన్నాను కదా. నేనేమో తెలుగు మాట్లాడుతున్నానా లేకపోతే ఇంకేదైనా భాష మాట్లాడుతున్నానా? నాకు ఎందుకు రిప్లై ఇవ్వరు మీరు? రిప్లై ఇస్తే మీకు అర్థమైనట్టు. ఇప్పుడు శ్వాసము అంటే ఊపిరి, శ్వాసించడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే అర్థం ఏంటి? ఊపిరి పీల్చడము, ఊపిరి వదలటాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. కనుక ఇప్పుడు దేవుని ఆత్మ నన్ను సృజించాను. గమనించండి, దేవుని ఆత్మ అంటే దేవుడు ఏమి ఊదాడు? నాసికారంధ్రాల్లో జీవవాయువుని ఊదగానుంది. అంటే దేవుడు ఏమి ఊదాడు? ఆక్సిజన్ ఊదాడు. అర్థమైందా? దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను. దేవుడి యొక్క శ్వాస, ఆయన శ్వాస మనకి జీవాన్ని ఇచ్చింది. శ్వాస అంటే ఏంటి? ఊపిరి. ఊపిరి అంటే ఏంటి? గాలి. ఊపిరి ఆడలేదంటే గాలి లేదు అని, నాకు ఊపిరి అందట్లేదంటే గాలి పుష్కలంగా లేదని. కనుక ఇక్కడ శ్వాసమన్నా జీవమన్నా ఊపిరి అన్న ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చూద్దాం, చాలా చూపిస్తా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం.
ఆ, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము. ఇక్కడ యెషయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. ఈ మాటకు నాకు అర్థం కావాలి. నాసికారంధ్రములు అంటే ఏంటి అమ్మా? ముక్కుల్లో ఏముంది? ఆ వాక్యం చదవండి. ఇప్పుడు నాసికారంధ్రం అన్న దగ్గర మనము ముక్కులని పెడదాం మన భాషలో. చదవండి. తన ముక్కులలో ప్రాణం కలిగిన నరుని. ప్రాణం ఎక్కడుంది? ముక్కులు. అంటే ముక్కులు ఏముంటుంది? ముక్కులు దేన్ని పెట్టాడు దేవుడు? గాలి పీల్చుకోవడానికి. నోరు మింగడానికి నోరు. ముక్కులేమో గాలి పీల్చుకోవడానికి. పొరపాటున దాని పని ఇంకొకరు చేశారనుకో, ముక్కుల ద్వారా గాలి పీల్చుకోవాలి. గాలి కాకుండా ముక్కుల్లోకి అంత చిన్న అన్నం మెతుకు అంత తగిలింది అనుకోండి, ఏమవుద్ది? పొర దగ్గుపోయి ముక్కులో వచ్చేసి కళ్ళు తిరిగిపోయి గందరగోళం అవుతాం. అవునా? కనుక ముక్కులు దేనికి పెట్టినట్టు దేవుడు గాలి పీల్చడం పెట్టాడు. చదవండి ఇక్కడ మన ఏముందో. తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకము. చూసారా? నాసికారంధ్రంలో ఏముందమ్మా? ప్రాణం ఉందంట. అంటే ఇప్పుడు నాసికారంధ్రంలో ఉండేది ఏంటి? ఆక్సిజనే కదా మనం పీల్చేది, గాలి కదా. గాలే ప్రాణం అంటే. అర్థం చేసుకోండి, బైబిల్ చెప్తున్న మాటలే ఇవి. నాసికారంధ్రాల్లో ప్రాణం పెట్టి అన్నాడు దేవుడు. చదవండి. తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకము. ప్రాణము నాసికారంధ్రంలో అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకే. తర్వాత మరో మాట యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి యోబు గ్రంథం 22 అమ్మ. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండటను బట్టి. చూసారా? దేవుని ఆత్మ ఎక్కడ ఉందమ్మా? నాసికారంధ్రాల్లో. ఆత్మ అంటే ఏంటి ఇప్పుడు? క్లియరా కదా? దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉందంటే మన నాసికారంధ్రంలో ఏముంది? ఊపిరి, గాలి. అంటే దేవుని ఆత్మ అంటే ఏంటి? ఆక్సిజను. దాన్ని పక్కన పెట్టేసి నాడు చాలామంది ఆత్మ అనగానే ఏయో వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలని చెప్పేసి అట్టిపండు ఒలిచామని చెప్పని ఇహ సంబంధమైన ఉదాహరణలు కాదు కావాల్సింది, దేవుని వాక్యం కావాలి. చాకచక్యంగా ఉదాహరించవచ్చు, ఎన్నెన్నో ఉదాహరించవచ్చు. లోకంలో ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. లోకంలో ఉదాహరణ కాదు మనకు కావాల్సింది, వాక్య ప్రకారంగా మన సత్యం కావాలి. కనుక నరుని యొక్క నాసికారంధ్రాల్లో దేవుని ఆత్మ ఉందని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట కూడా చూద్దాం. అసలు ఆత్మ అంటే ఏంటో చూద్దాం. నరుని యొక్క జీవం ఏంటో చూద్దాం. నరుని జీవం ఎలా ఉందో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మన ప్రాణం అంట ఆవిరి లాంటిదంట. మనం అంటమే నీటి మీద బుడగ లాంటిది పాట పాడతాం. నీటి మీద బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి లాంటిది అని పాట అయితే పాడతాం. అన్నీ ఉపయోగిస్తాం, కానీ సత్యాన్ని గ్రహించాం. ఆవిరి అంటే ఏంటమ్మా? మీరు టీ పెట్టారు, బాగా చెంబు టీ ఉన్నాయి. మీరు పెట్టి స్టవ్ వెలిగించేసి ఏదో సిమ్లో పెట్టేసి ఏదో పని మీద వెళ్ళిపోయారు. గంట తర్వాత తెచ్చారు. ఎన్ని ఉంటాయి అక్కడ?
కనీసం టీ గ్లాస్ కూడా ఉండవు దాంట్లో. మరి చెంబు ఏమైపోయినాయి? అవునా? అంటే ఎక్కడికి పోయినాయి ఆవిరయ్యి? అంతే. మన ప్రాణము జీవం ఆవిరి లాంటిది బైబిల్ చెప్తుంది. ఆవిరి లాంటిది. చదవమ్మా. రేపేం సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే మనుషుల ప్రాణము ఆవిరి లాంటిది. అంటే గాలిలో కలిసిపోయేదంత ఆవిరి. ఏ కనుక మనం ఖచ్చితంగా బైబిల్ నుంచి నేర్చుకోవాలి. మరో మాట చూద్దామా? మన జీవము ఒట్టి ఊపిరి అంటాడు దేవుడు. మన జీవం ఒట్టి ఊపిరే. చదవండి అన్నమాట. యోబు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకోరము. చూసారా, ఇక్కడ అంటున్నాడు నా జీవము ఒట్టి ఊపిరి లాంటిదే. జీవం ఎలాంటిదమ్మా? ఊపిరి అంటే ఏంటి? గాలినా? మరి ఊపిరి అంటే గాలి. నా జీవం ఒట్టి ఊపిరి లాంటిదే. ఇన్ని వాక్యాలు బైబిల్లో దేవుడు మనం పొందుపరిచి ఉంటే, ఇన్ని వాక్యాలు ఇంకా ఉన్నాయి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, వేరే కార్యక్రమం కాబట్టి. కనుక మన జీవితంలో ఖచ్చితంగా మనం